הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు మరి పాత నిబంధనలోని ఒక అద్భుతమైన ప్రవక్త నహూము అనే మాటకు ఆదరణ. ఈ నహూము యొక్క అంటే 12 చిన్న ప్రవక్తల్లో 7వ వాడు నహూము. ఈ నహూము రాసిన 3 అధ్యాయాల్లోని ఆత్మీయ విశ్లేషణ ఈ ప్రభుదిన ముందు ధ్యానించుకుంటాం. నహూము 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల్లో 47 వచనాలు ఉన్నాయి. ద బుక్ ఆఫ్ నహూమ్ హ్యాస్ 3 chapters with 47 verses ఉన్నాయి. ఇది ఆత్మీయ విశ్లేషణలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఒకటి, పుస్తకంలో ప్రభువారు ఎక్కడున్నాడు. రెండవది, దేవుని కృప ఎక్కడున్నది. ఆ తర్వాత మూడవది, ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఈరోజు మనం ఎలా అన్వయించుకోవాలి. ఈ నహూము గ్రంథం యొక్క ముఖ్య వచనం కూడా 1:15 ఉంది. సువార్త ప్రకటించు సమాధాన వర్తమానం తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి అనే మాట ఇక్కడ వ్రాయబడింది. ఇది ఈ మాట సువార్త అనే మాట, లేక సువార్త ప్రకటించు సమాధాన వర్తమానం, సమాధానాధిపతి, సమాధాన కారకుడు, మనల్ని దేవునితో సమాధానపరిచినవాడు, మన పాపములు క్షమించినవాడు, సమాధానమును మన మధ్యలో ఉంచువాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ మాటలు ప్రభువునకు ముంగుర్తుగా ఉంటాయి. ఇది ఏంటంటే నినివే పట్టణం. ఒకప్పుడు యోనా చేత పంపబడిన యోనా వెళ్ళాడు అక్కడికి. యోనా వెళ్ళి నినివే పట్టణంలో మరి ఆ సంఘటన మనకు బాగా తెలుసు. గడిచిన వారం కూడా ధ్యానించుకొచ్చాం. మరి అక్కడ వెళ్ళిన తర్వాత రెండోసారి అక్కడ పశ్చాత్తాపం చెందారు. మరలా తిరిగి పాపంలో పడిన తర్వాత వారికి వచ్చిన దేవుని ఉగ్రత, ఆ దేవుని ఉగ్రతను చూపించే పుస్తకం నినివే గ్రంథం. అంచేత ఈ మూడు అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలు మొదటి అధ్యాయంలో దేవుని కోపాన్ని చూస్తున్నాము. 2-3 అధ్యాయాల్లో దేవుని కార్యాలు చూస్తున్నాం. ఆయన మరి అంటున్నాడు, దేవుడు రోషం గలవాడు అనే మాట కూడా మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. నినివేను కూర్చిన దేవోక్తి. ఎల్కోషు వాడకు నహూమునకు కలిగిన దర్శనము వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. చూసారండి, దయగల దేవుని యొక్క 2వ కోణం కూడా చూస్తున్నాం. ఆయన దయామయుడు, కరుణామయుడు, ఆయన కృప కలిగిన వాడు, క్షమించేవాడు. ఆయన అలాంటి మహాదేవుడు అనేక అవకాశాలు మనకి ఇచ్చినప్పుడు వాటిని తిరస్కరిస్తే ఆయన రోషం కలిగిన వాడు, ఆయన ప్రతీకారం చేసేవాడు అని కూడా అది రాయబడుతుంది. శత్రువులు దేవుని జనాంగానమైన ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా శత్రు సైన్యం వచ్చినప్పుడు వారి పక్షంగా ప్రతీకారం చేసి వారిని సంహరించిన దేవుడు మన దేవుడు. కాబట్టి నీ పట్ల నా పట్ల శత్రువు కార్యం చేస్తున్నప్పుడు ఆ శత్రువును సంహరించగలిగిన వాడు. అందుకే అంటాడు, రోషము గలవాడై. ఎవరైతే దేవుని బిడ్డలకు అన్యాయం చేస్తారో, ఎవరు దేవుని కార్యాలను ఆటంకపరుస్తారో అలాంటి వారి పక్షంగా ప్రతీకారం చేయి దేవుడు అంటున్నాడు. ఆయన మహోగ్రత గలవాడు. చూసారండి, ఆయన మహాకరుణ సంపన్నుడు. అంతేకాకుండా ఆయన మహోగ్రత కలిగిన వాడు. కాబట్టి 2 కోణాలు ప్రభులో ఉన్నాయి. ఆయనను అంగీకరించిన వారికి ఆయన కరుణ కనపడుతుంది. ఆయన తిరస్కరించి ఆయన సంఘాన్ని ద్వేషించి ఆయన బిడ్డలను సంహరించే వారిని ఆయన సంహరిస్తాడని మాట రాయబడింది. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభువారు అంటున్నాడు,
సువార్త అంటే ఇక్కడ అంటున్నాడు, ఆపత్కాలమున బలమైన దుర్గంగా ఉన్నాడు. సువార్త నందించు వార్తాహరినిగా ఉన్నాడు యేసు ప్రభువారు. నేను చూస్తున్నాను 1:13 అంటున్నాడు, వారి కాడింబ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాని విరగొట్టుతను, వారి కట్లను నేను తెంపుదను. కాబట్టి అంటున్నాడు, ఇవన్నీ కూడా ఎవరైతే దేవుని పక్షంగా ఉంటారో వారిని ఆయన కాపుదలు చేస్తాడు అంటున్నాడు. కాబట్టి ఆపత్కాలమన్న బలమైన దుర్గంగా ఉన్నాడు. అంతేకాకుండా ఒకవేళ దేవుని కృప ఈ 3 అధ్యాయంలో కూడా ఆయన కృపాకార్యం కనబడుతూ ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, 2వ అధ్యాయంలో 2వ వచనం చదువుతూ ఉంటే, దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను వారి ద్రాక్షావల్లుల నరికివేసినను అతిశయాస్పదంగా ఇశ్రాయేలుల వలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదంగా అనుగ్రహించును. ఆయన మరల తన బిడ్డలను, తన సంతతిని ఆయన కరుణిస్తాడు. విడిపోయినా, వెళ్ళిపోయినా, పడిపోయినా, చెడిపోయినా అంటున్నాడు కదా, యెహోవా యాకోబు సంతతిని మరలా అనుగ్రహిస్తాడు. యాకోబు సంతతిని మరలా జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి ఇది దేవుని యొక్క కృపా కార్యము. సో క్రీస్తు ప్రభువు నాడు అంటున్నాడు, రోషము గలవాడై నేను ప్రతీకారం చేస్తాననే మాట వాడుతున్నాడు. అంతేకాకుండా దేవుని జనాంగానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో అంటున్నాడు అక్కడ, ఉగ్రత, కోపాగ్ని, అగ్ని బద్దలగుట, ఈ యొక్క చాలా విపరీతమైన మాటలు కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్త సుమ, దేవుని ప్రజలను సంహరించేవారు ఈ రోజులు ఎక్కువైపోతున్నారు. దేవుని రాజ్యాన్ని ఆటంకపరిచేవారు ఎక్కువ అవుతున్నారు. దేవుని ప్రజలను, దేవుణ్ణి, యేసు ప్రభువారిని దూషించే జనాంగం అయిపోతుంది. జాగ్రత్త సుమ అంటున్నాడు, నిజమైన దేవుడు, తండ్రి అయిన దేవుడు రోషము గలవాడు కాబట్టి అంటున్నాడు, ఆయన ఉగ్రత, ఆయన కోపాగ్ని, ఆయన అగ్ని మనకు రాకూడదు. కాబట్టి ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుని సంఘాలను ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు మరి కోకొల్లుగా వచ్చి దేవుని రాజ్యమును విస్తరించాలి. సరే, కొన్ని వేల సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వము 740 సంవత్సరాల క్రితం చెప్పే మాటలు మరి ప్రస్తుత కాలానికి ఎలా అన్వయించుకోవాలంటే 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 11 చదివితే, దేవుడు ఎలాగైతే నినివే వారికి వ్యతిరేకంగా బబులోను వారిని ఎలా పంపించాడో అక్కడ 8 నుంచి 11 వరకు చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అంటే ఇవన్నీ కూడా శత్రువులని కూడా పంపించి దేవుని జనాంగంకి ఎవరైతే శత్రువులుగా ఉంటారో వారిపైన శత్రువులను పంపించి ఈ మాటలు మనకు గుణపాఠంగా ఉండాలని 3వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. తర్వాత 2వది ఏంటంటే, దేవుని తిరస్కరిస్తే మనకు కలిగేది, మన భూమి ఆత్మీయ యుద్ధ భూమిగా ఉంటుంది. ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత 3వది ఏంటంటే, పశ్చాత్తాపము సమాధానికి ఆధారము. ఎవరైనా రాజులు, రాజ్యాలు ఇవన్నీ కూడా పశ్చాత్తాప పడిన వాళ్ళు సమాధానానికి ఆధారం. కాబట్టి నేను పాపి ప్రభువాన్ని వేడుకుంటే ప్రభు క్షమిస్తాడు, తిరిగి సమకూరుస్తాడు అంటాడు కదా. యెహోవా యాకోబు సంతతిని మరలా ఆయన అనుగ్రహిస్తున్నాడు. యాకోబు సంతతిని మరలా ప్రేమిస్తున్నాడు. యాకోబు సంతతిని మరలా దగ్గర చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ నహూము ఏంటంటే, ఆదరణగా ఉండవలసిన ఈ పుస్తకము శోకసందరంగా మిగిలినైతే మరలా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఆదరించేవాడు. కాబట్టి ఈ 3 అధ్యాయాల సారాంశం ఏంటంటే, మరి ఈ చరిత్ర మనకు గుణపాఠంగా ఉంటుంది. అంతేకాని ఈ చరిత్ర మనకు ఆయనను తిరస్కరిస్తే మన జీవితము ఆత్మీయ యుద్ధ భూములుగా ఉంటాయి. కాబట్టి ఆదరణ అనే మాటతో ఆరంభించబడిన ఈ పుస్తకంలో మాటలు చదువుకొని దేవుని వాక్యం విని ఆదరణ పొందేవారుగా ఉండాలని
ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవా, నహూము గ్రంథంలోని 3 అధ్యాయాల సారాంశం ప్రభువా. అవును తండ్రి, ప్రభువా మీరు ఉన్నారు. మీ కృప యాకోబు సంతతిని మరలా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభువా. నాశనానికి వెళ్ళవలసిన వారిని క్షమించి రక్షించావు ప్రభువా. అంతేకాకుండా సమాధానం కావాలంటే పశ్చాత్తాపం రావాలి ప్రభువా. ఈ వాక్యం వింటున్న వారు ఇంకా నువ్వు యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఉంటే ప్రభువా, వారితో మీరు మాట్లాడి పశ్చాత్తాపం చెందేవారిగా, వారి పాప జీవితాన్ని విడిచిపెట్టేవారిగా, నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి ప్రభువా మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. యాకోబు సంతతిని ఎలా జ్ఞాపకం చేసుకోవాలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ నిత్య రాజ్యంలో తండ్రి నీ స్వాస్థ్యంలో వారసులుగా చేయమని, వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, స్వస్థత మనకందరికీ, మన కుటుంబాలకు, బిడ్డలకు ప్రభు రాకడ పర్యంతము తోడేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.